నిర్మాతగా పూర్తిగా నష్టాల్లో కూరుకుపోతే శ్రీదేవి గారే అతన్ని తన డబ్బులతో గట్టెక్కించింది. తన కుటుంబ భారంతో పాటు మొదటి భార్య కుటుంబ భారాన్ని కూడా మోసింది. ఆ సమయంలో శ్రీదేవి అక్క శ్రీలత తన తల్లి ఆస్తిలో వాటా కావాలని శ్రీదేవిపై కేసు కూడా వేసింది. నిజానికి శ్రీదేవి అమ్మగారికంటూ ఆస్తులేమీ లేవు. శ్రీదేవి గారు సంపాదించిన డబ్బులతోనే ఆమె ఆస్తులు కొన్నారు. కానీ శ్రీదేవి గారు అవేమీ పట్టించుకోకుండా ఆస్తిలో వాటా ఇచ్చింది అక్కకి. ఆమెకు వాటా ఇవ్వొద్దని బోని అడ్డు చెప్పాడు. కానీ శ్రీదేవి గారు తన తల్లికి తప్పుడు ఆపరేషన్ వల్ల హాస్పిటల్ వారు ఇచ్చిన డబ్బుని అక్క శ్రీలతకి ఇచ్చేశారు. పెళ్లి తరువాత ఆమె సినిమాలు మానేసి పూర్తిగా భర్త పిల్లలే ప్రపంచంగా బ్రతికారు. మార్కెట్కు స్వయంగా శ్రీదేవి గారే వెళ్లి తాజా కూరగాయలు ఎంపిక చేసుకొని ఆమె వండుతారు. భర్త మళ్ళీ నిర్మాతగా చేసి నష్టాల్లో కూరుకుపోతే అతని కోసం 2004లో మాలిని అయ్యర్ అనే సీరియల్లో నటించారు. అదే సంవత్సరం అక్షయ్ కుమార్తో ఒక సినిమాలో నటించి ఆ వచ్చిన డబ్బులతో బోని